కమర్షియల్ గ్యాస్ ధరని చాలా భారీగా పెంచేసింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ పైన 993 రూపాయలను పెంచేసింది. ఇక ఈ రేట్లతో హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3315 రూపాయలు అవుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత 3 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్లో 195 రూపాయలు, ఇప్పుడు ఒకేసారిగా 993 రూపాయలు. ఇప్పటికే 144, 195 పెరిగితేనే ఒక్కో టిఫిన్ మీద 10 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు టిఫిన్ సెంటర్ల యాజమాన్యాలు. అఫ్కోర్స్ వాళ్ళకు కూడా చాలా తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది. కానీ పెరిగిన ధరల్ని మళ్ళీ తగ్గిస్తారా? తగ్గించరు, అలాగే ఉంచేస్తారు. ఇప్పుడు ఒక్కో టిఫిన్ సెంటర్ పైన అధిక భారం పడుతుందని చెప్పి వాళ్ళు టిఫిన్ పైన 10 రూపాయలు పెంచిన వాళ్ళు రేపటి రోజు తగ్గించకపోగా అప్పుడే 10 రూపాయలు పెంచారంటే ఇప్పుడు 990 రూపాయలు అయింది ఒక కమర్షియల్ సిలిండర్ ధర. అంటే వాళ్ళు అమాంతంగా ఒక్క టిఫిన్ తినాలంటే 100 రూపాయలు కావచ్చు. ఒక్క టిఫిన్ తినాలంటే ఇప్పుడు డైరెక్ట్గా 100 రూపీస్ వసూలు చేసే అవకాశం కూడా ఉంది. ధరల పెరుగుదలతో రెస్టారెంట్లు, హోటళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిలిండర్ రేట్ల పెరుగుదలతో ధరలు రెస్టారెంట్లో, హోటల్లో కూడా పెరిగే అవకాశం ఉంది. డొమెస్టిక్ సిలిండర్ ధరలో కూడా మార్పు లేదు అని కేంద్రం ప్రకటించింది. ఇక డొమెస్టిక్ సిలిండర్లో మార్పు లేదు, కానీ కమర్షియల్లో మాత్రం పక్కాగా చేంజ్ ఉన్నాయి. సో ఆ చేంజెస్ ఏంటి అని అంటే 993 రూపీస్ ఒకేసారి సుమారుగా 1000 రూపాయలు పెంచేసి ఈరోజు కమర్షియల్ సిలిండర్ ధర 3315 రూపాయలు పలుకుతోంది. దీనివల్ల మీరు ఇంట్లో చేసుకుంటే మాకేం లాభం నష్టం అనుకుంటే ప్రతిదీ కూడా బయట నుంచి, అఫ్కోర్స్ ఏదైనా ఓ పెరుగు ప్యాకెటే కావాలనుకోండి, సో బయట మంచిగా వాటిని మరిగించి ఆ పాలని పెరుగుగా చేయడానికి పాలను మరిగించాలా, అప్పుడు సిలిండర్ కావాలా వద్దా? సో బయట నుంచి కొనుగోలు చేసే పెరుగు ప్యాకెట్ ధర కూడా పెరగబోతుంది. అంటే బయట కమర్షియల్గా వచ్చేటువంటి పెరుగు ప్యాకెట్లు కాదు, ఎక్కడైనా రీటైల్గా డైరీ దగ్గర వెళ్ళాలనుకుంటే అది కూడా ఎఫెక్ట్. ఇంకా ఇది ఒకటే కాదు, చాలా పెద్ద మొత్తంలో నిన్నటి వరకు ఎవరైతే వీకెండ్స్ వచ్చాయో ఇట్స్ ఏ బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్. ఈ రోజు నుంచి 3 రోజుల పాటుగా ఇట్స్ ఎ లాంగ్ వీకెండ్. ఈరోజు May 1, రేపు సాటర్డే, ఎల్లుండి సండే. ఈ 3 రోజుల పాటుగా పబ్బులు, గబ్బులు అని తిరిగే వాళ్ళందరికీ కూడా ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి. బిర్యానీలు ఉండవు, బ్రేక్ఫాస్ట్లు ఉండవు, బయటికి వెళ్ళి ఏం తిందామన్నా కూడా మీరు ఇన్ని రోజుల వరకు ఒక 1000 రూపాయలు అంచనా వేసుకొని బయటికి వెళ్తే ఇప్పుడు సుమారుగా 4-5 వేలు కాబోతున్నాయి. బికాస్ ధరలు పెంచబోతున్నారు ఆ స్థాయిలోనే. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతారు నాతో పాటుగా. మధు, సో ఈ స్థాయిలో పెరిగిపోయింది. బహుశా కమర్షియల్ సిలిండర్ ధర ఈ స్థాయిలో పెరగడం హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా. ఈ స్థాయిలో పెరిగిపోవడం అఫీషియల్గా 3300 రూపాయల పైచిలకు పలుకుతోంది. సో ఈ స్థాయిలో సిలిండర్ ధరలు పెరిగిన తర్వాత నాకు తెలిసి హోటళ్ళు, టిఫిన్లు తెరవాలంటేనే ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి. ఒకవేళ తెరిచినా కూడా అమాంతంగా వాటి ధర 100 రూపాయల వరకు వెళ్ళినా ఆశ్చర్యపోకుండా అదనంగా. సో ఎలా ఉండబోతోంది దీనిపైన కమర్షియల్ సిలిండర్ ధరల వాడకాలు చేసేటువంటి రెస్టారెంట్ల రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే నరేంద్ర మోదీ ప్రధాని గతంలోనే చెప్పారు, కరోనా తర్వాత అత్యంత క్లిష్ట పరిస్థితులు ప్రపంచం ఎదుర్కోబోతా ఉంది. దాన్ని ఫేస్ చేయడానికి భారత్ తర్వాత రాష్ట్రాలన్నీ కూడా సిద్ధంగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కి సంబంధించిన సమావేశాల్లో. సో ఆ పరిస్థితులు ఇప్పుడు మెల్లగా రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఆల్రెడీ కమర్షియల్ ధరలు పెరగడంతో, దానికి సంబంధించిన షార్టేజ్ ఉండడంతో హోటల్స్ మూతపడ్డాయి. హైదరాబాద్ లో చాలా హోటల్స్ లో ఈ హోటల్ తిరిగి కమర్షియల్ సిలిండర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరిగి తెరుస్తామనేటువంటి చాలా హోటల్స్ ఆల్రెడీ ఇప్పుడే బయట బోర్డ్స్ పెట్టేశాయి. అందులో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు పోయాయి. తర్వాత ఈ రేట్ల వల్ల వాళ్ళు కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎఫెక్ట్ ఇంకా పడే పరిస్థితి ఉంది. కేవలం ఈ చిన్న స్థాయి హోటలే కాదు, పెద్ద హోటల్లో కూడా పడిపోయింది. మనం ఆల్రెడీ హోటల్స్కి వెళ్ళి ఇడ్లీ, దోశ, ఏదైనా ఇంకా వడ, ఇంకా ఏదైనా టిఫిన్స్ చేద్దామంటే దానిపైన 5 రూపీస్ 10 రూపీస్ ఎక్స్ట్రా అనేటువంటిది, అంటే ఉన్న రేటు మీద 10 రూపీస్ ఎక్స్ట్రా వసూలు చేస్తా ఉన్నారు. అది కమర్షియల్ ధర పెరిగినటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి మరింత రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. కమర్షియల్ ఇప్పటికే బ్లాక్ లో దందా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు రేటు 3315 రూపాయలకు చేరుకోవడం అనేటువంటిది కాస్త తీవ్రమైనటువంటి భారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అనేటువంటిది. బయట అంతా కూడా బయట కుకింగ్ కి సంబంధించినటువంటి హోటల్స్ కి సంబంధించి ఈ స్విగ్గీ, జొమాటో డెలివరీ సప్లై చేసినటువంటి అన్ని హోటల్స్ కూడా కమర్షియల్ సిలిండర్ నే ఉపయోగిస్తా ఉన్నారు. వాళ్ళందరి పైన కూడా తీవ్ర భారం పడే అవకాశం ఉంది. కొన్ని పెద్ద హోటల్స్ మాత్రం, కాస్త స్పేషియస్ గా ఉన్నటువంటి హోటల్స్ మాత్రం వాళ్ళు ఈ కట్టెలు తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టింబర్ డిపోలతో వాళ్ళు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవుతా ఉన్నారు, కట్టెలు తెప్పించుకుంటున్నారు. కట్టెలు మండించి వంట చేసేటువంటి పరిస్థితి లేని హోటల్స్ మాత్రం ఈ సిలిండర్స్ పైన ఆధారపడతా ఉన్నాయి. అది రేటు పెరగడంతో వాళ్ళు హోటల్స్ మూసేసే పరిస్థితి. సో ఈరోజు ఈ రేటుతో బయట హోటల్లో తినాలంటే కూడా అందరికి జేబుకు చిల్లుబడే సిచ్యువేషన్ ఉంటుంది. జనాలంతా కూడా
ఇంట్లో ప్రిపరేషన్ చేసుకునేటువంటి పరిస్థితి. అంటే రోజువారీగా బయటికి వెళ్ళి బయట తింటూ పనుల నిమిత్తం బయటికి వెళ్ళేవారు కూడా ఇంట్లోనే తిని వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇది ఇంకా కొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం రేటు పెరుగుతా పోతుంది. కమర్షియల్ సిలిండర్ పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ మాత్రం స్థిరంగానే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కంపారిటివ్లీ వేరే స్టేట్స్ తో కంపేర్ చేస్తే తెలుగు స్టేట్స్ లో మోస్ట్లీ హైదరాబాద్ లాంటి మహానగరంలో మెట్రోపాలిటన్ సిటీలో ఫుడ్ బిజినెస్ అత్యద్భుతమైనటువంటి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ హైదరాబాద్ లో. రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ చిన్న చిన్న టీ కొట్ల దగ్గర నుంచి మొదలుకుంటే బడా రెస్టారెంట్ల వరకు కూడా అద్భుతంగా బిజినెస్ అవుతూ ఉంటుంది. సో అంతటి స్థాయిలో విదేశీ పర్యాటకులు రావడం కానీ లేకపోతే బిజినెస్ క్లాసెస్ వారు కానివ్వండి లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఉద్యోగి కూడా అటువంటి హోటల్స్ పైన కొన్ని సందర్భాలు ఆధారపడి వాటి నుంచి పర్చేస్ చేయడం తినలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ హోటల్స్ 1-2 రోజులు గతంలో కూడా ఇదే మాదిరిగా హోటల్స్ మూతపడితేనే ఎంతో స్థాయిలో ఒక భారీ నష్టం వాటిల్లింది ఆ హోటళ్ళకి. హైదరాబాద్ కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. అంటే బయటికి వెళ్ళిన వారు, బ్యాచిలర్స్గా ఉన్నవారు, హాస్టల్స్లో ఉన్నవాళ్ళు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు, ఒక ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా ధరలు అమాంతంగా పెరిగిపోయి అది కూడా అందుబాటులో లేకపోయినటువంటి కొన్ని సిలిండర్లు కూడా. సో ఏంటి సిచ్యువేషన్? వీటితో గవర్నమెంట్ ఏ రకంగా వారికి కొంచెం సపోర్ట్ ఇవ్వబోతోంది, లేకపోతే ఇటువైపు నుంచి రెస్టారెంట్లు, హోటళ్ళు, హాస్టల్స్ రియాక్షన్స్ ఏంటి? ముఖ్యంగా హాస్టల్స్ వరకు తీసుకుంటే విద్యార్థులకి వాళ్ళ ఏ రకంగా సప్లై చేయబోతున్నారు ఫుడ్ని? మరి నిజంగానే హాస్టల్స్ ఉన్నాయి, పీజీ సంబంధించినటువంటి, తర్వాత ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి, తర్వాత కోవిడ్ హాస్టల్స్ ఉన్నాయి, వీటితో పాటు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి. చదువుతో పాటు ఆల్రెడీ హాస్టల్స్ పిల్లలు అక్కడే ఉంచి ఇప్పుడు శ్రీ చైతన్య లాంటి ఇంకా కొన్ని కార్పొరేట్ కాలేజీలు అక్కడే హాస్టల్స్, వాటిపైన కూడా భారం పడేటువంటి అవకాశం ఉంది. రేటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వీళ్ళంతా కూడా పబ్లిక్ సెక్టర్ లో ఈ ధరలను కేటాయించేటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి దీంతో రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. ఇది తీవ్రంగా ప్రభావం ఇందాక మాట్లాడుకుంటాం హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్టల్స్, తర్వాత ఇంకా కొన్ని సంబంధించినటువంటి హోటల్స్, వీటిపైన హోటల్స్, రెస్టారెంట్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు, రోజువారీగా క్యాటరింగ్ చేసేటువంటి వాళ్ళు కానీ, తర్వాత వీటన్నిటిపైన పెద్ద ఎత్తున భారం పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ ఫుడ్ వ్యవస్థ ఏదైతే ఫుడ్ ధరలు కూడా పెరగనున్నాయి కాబట్టి ఇది ఒక్కటే కాకుండా పెట్రోలు, డీజిల్ వీటిపైన కూడా త్వరలో పెరుగుతాయనే చర్చ ఉంది. కాబట్టి ఇవంతా కూడా పెరిగే అవకాశం ఉంది, తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రెస్టారెంట్ బిల్లులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు నార్మల్ గా ఉన్న కొన్ని రెస్టారెంట్స్ ఈ ధరతో అమాంతం రేట్లు పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు బిర్యానీ దాదాపు హైదరాబాద్ లో నార్మల్ వ్యక్తి తినాలనుకుంటే 250 నుంచి 300 రూపాయల వరకు, అంటే క్వాలిటీ 300 వరకు ఉన్నటువంటి బిర్యానీ ఒక్కసారిగా 500కి పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఈ రేటు పెరిగే అవకాశం ఉంది. చాయ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో 10 నుంచి 15 రూపాయలకు చాయ్, సింగిల్ చాయ్ లభించే చాయ్ 25-30 రూపాయలకు చాయ్ లభించే అవకాశం ఉంది. సో ప్రతి రంగంలో ప్రతి చిన్న అంశం పైన కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ రవాణా రంగం మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సిఎన్జి, ఎల్పిజి మీద ఆధారపడి అనేక వాహనాలు నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి, వాటిపైన తీవ్ర ప్రభావం ట్రాన్స్పోర్టేషన్ మీద, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద కానీ కమర్షియల్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ కాస్త లాంగ్ ప్రాసెస్ లో కొంచెం సుదీర్ఘంగానే ఉండే సిచ్యువేషన్ ఉంది. దీన్ని రాష్ట్రాలు ఎట్లా ఫేస్ చేస్తాయి, కేంద్రాలు ఎట్లా సహకరిస్తాయి అనేటువంటి చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో మన దేశం 2వ అత్యంత ప్రపంచ జనాభా కలిగినటువంటి పరిస్థితి, అత్యంత ఎక్కువ జనాభాగా చైనా తర్వాత. చైనాను బీట్ చేయబోతున్నారు. 140 కోట్ల మంది జనాభాతో తొనికిసలాడుతున్నటువంటి భారత్ కి ఎల్పిజి, సిఎన్జి, పెట్రోల్, డీజిల్, ఈ క్రూడ్ ఆయిల్ అనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున ఆధారపడ్డాం. సో మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు, ప్రభుత్వాలు అన్ని కూడా దీన్ని ఎట్లా ఫేస్ చేస్తాయో చూడాలి. థ్యాంక్ యూ మధు. సో కేంద్రం అమాంతంగా కమర్షియల్ సిలిండర్ ధరల్ని పెంచేసింది. 993 రూపాయలు ఈరోజు ఒక్కరోజే పెంచడంతో ఆ ఫైనల్ ధర 3300 పైచీలకు నమోదైంది. హోటళ్ళు, రెస్టారెంట్లు, హాస్టల్ అన్నీ కూడా ఒక్కసారిగా తల్లు పట్టుకునే పరిస్థితి. రెస్టారెంట్ బిజినెస్ నడవు, హోటల్స్ నడవు, హాస్టల్స్లో కూడా పిల్లలకి, విద్యార్థులకి లేదా పీజీస్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలన్నా కూడా కొంత కష్టమే. సో ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. సో ఇప్పుడు పెరిగినటువంటి ఈ సిలిండర్ ధరలతో అటు వ్యాపారస్తుల రియాక్షన్ ఏంటో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ స్థాయిలో గ్యాస్ ధరలు పెరిగాయి అన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. సో అంటే ఒక రకమైనటువంటి ఇన్ఫ్లేషన్కి ఇది కారణమవుతోంది. సో 10 రూపాయలు ఈ వరకే ఆల్రెడీ టిఫిన్ల పైన పెంచినటువంటి ఆ టిఫిన్ సెంటర్లు బిర్యానీస్ పైన ఏకంగా ఇందాక ప్రతినిధి మధు చెప్తున్నట్టుగా 100 రూపాయల బిర్యానీ కాస్త 500 పైన కూడా ఆశ్చర్యపోక అటువంటి సిలిండర్ ధరలు పెరిగిపోయాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయం ఏంటి? లాంగ్ వీకెండ్ వచ్చింది ఆల్రెడీ. మే 1 ఈరోజు సాటర్డే అండ్ సండే కూడా ఉంది, కలిసి వచ్చింది కదా. పబ్బులు గబ్బులు అని తిరుగుదామన్న వారికి అందరూ కూడా జనరల్గా 1000 రూపీస్ ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు ఏకంగా 5000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అటువంటి స్థాయిలో కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచేసింది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU